2024కు గుడ్ బై చెప్తూ కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పడానికి యువత ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అలాగే హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. మరోవైపు అర్ధరాత్రి వరకు మెట్రో రైలు నడవనున్నాయి. కాగా నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలు అందించడానికి హైదరాబాద్ నుండి మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్లో ఉన్నారు. చంద్రశేఖర్, చెప్పండి, కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పడానికి ఎలాంటి ఏర్పాట్లు చేసుకున్నారు యువత? రవి మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్నటువంటి నయాసాల్ జోష్ లో ఉత్సాహంగా పాల్గొనేందుకు యువత ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ట్యాంక్ బండ్ దాని చుట్టుపక్కల పరిసర ప్రాంతాల లోపల ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పేసి యువత అనుకుంటున్నారు. దానికి తగ్గట్టుగా పోలీసులు కూడా కొంత వాహనాలు లేకుండా కొంతమందిని అనుమతించే అవకాశం ఉంది. అయితే మొత్తానికి కనుక మనం చూసుకున్నట్లయితే ఈసారి ఫ్లైఓవర్లు కానివ్వండి, అదేవిధంగా కొన్ని కీలక ప్రాంతాల్లో కానివ్వండి, ఎక్కడ కూడా ట్రాఫిక్ లేకుండా, అదేవిధంగా ఎలాంటి సౌండ్ బాక్స్లు కానీ డీజే బాక్స్లు కానీ లేకుండా ఉత్సాహంగా సెలబ్రేషన్స్ చేసుకోవాలని చెప్పేసి పోలీసులు ఇప్పటికే యువతను హెచ్చరించారు. రవి, చంద్రశేఖర్, ఈసారి ఈవెంట్లపై పోలీసులు ఏమైనా ఆంక్షలు విధించారా? రవి, ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే హైదరాబాద్ లో కొన్ని గంజాయి ఇతర మాదక ద్రవ్యాలు లభించడంతో ఈసారి పోలీసులు చాలా కఠినంగా వ్యవహరించున్నారు. అదేవిధంగా పబ్బుల్లో దాదాపు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో 30 పబ్బులకు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. ఈ పబ్బుల్లో కనుక నిర్వాహకులు అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే పోలీసులు ఆదేశించారు. మహిళల కోసం ప్రత్యేకమైన భద్రత ఏర్పాటు చేయాలని చెప్పేసి అన్నారు. అదేవిధంగా పబ్బుల్లో సెలబ్రేషన్స్ ముగిసిన తర్వాత ఒకేసారిగా వాళ్ళు బయటకు పంపకుండా కొద్ది మంది పంపాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తారు. దీనివల్ల ఎలాంటి తొక్కిసలాటలు జరగకుండా ఉంటుందని చెప్పేసి పోలీసులు అనుకుంటున్నారు. అయితే ప్రతి పబ్ కూడా ర్యాండమ్ గా వీళ్ళు తనిఖీ నిర్వహించనున్నారు. ఎవరికైనా మానవ ద్రవ్యాలు గనక అనుమానం వస్తే మాత్రం ఆ పబ్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇప్పటికే పోలీసులు స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. రవి, చంద్రశేఖర్, మెట్రో రైలును ఎప్పటి వరకు నడపనుంది? ఈ కొత్త సంవత్సరం వేళ మెట్రో తన సేవల్ని పొడిగించింది. ఎక్కడ అమీర్పేట్ సహా ఎల్బీ నగర్, మియాపూర్ ఈ ప్రాంతాల నుంచి లాస్ట్ మెట్రో ట్రైన్ రాత్రి 12:30 చివరి మెట్రో రైలు బయలుదేరుతుందని చెప్పేసి ఇప్పటికే మెట్రో రైలు యాజమాన్యం ప్రకటించింది. రవి, చంద్రశేఖర్, డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు హెచ్చరికలు ఏమైనా జారీ చేశారా? అయితే ఈ రాత్రి నుంచి, అంటే 31st రాత్రి నుంచి కీలక ప్రాంతాల్లో కొన్ని ప్రధాన కూడళ్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ పెడతామని చెప్పేసి ఇప్పటికే పోలీసులు చెప్పారు. అయితే ఈసారి డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికితే కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి ఇప్పటికే పోలీసులు స్పష్టంగా హెచ్చరించారు. రవి, రైట్.